నమస్తే. రామ్ టాక్కి తిరిగి స్వాగతం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఇప్పటికి ఎన్నో ఎపిసోడ్లు చేశాం. నాకేమనిపిస్తుందంటే మనం ఒక విషయాన్ని విస్మరించామేమోనని అనిపిస్తూ ఉంది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాం. ఏంటి, మనం ఎన్నో ఎక్స్ ఫ్యాక్టర్స్ గురించి చర్చించుకున్నాం. ఎందుకంటే ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఈ ఎక్స్ ఫ్యాక్టర్స్ వలన ప్రజల తీర్పుకు భిన్నంగా మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉందని అనుకున్నాం. అందులో ప్రధానమైంది ఎక్స్ అఫిషియో సభ్యులు. 150 వార్డులుంటే 40 నుంచి 50 మంది ఎక్స్ అఫిషియో సభ్యులే ఉంటే ఇంకా ఇక్కడ ఎన్నికకి అర్థం లేకుండా అయిపోయింది. దాని గురించి మనం ప్రధానంగా అప్పుడు చర్చించుకున్నాం. తర్వాత మజ్లిస్ ఫ్యాక్టరు, మజ్లిస్ ఒత్తిడితోటి ఈవీఎంస్ కాకుండా బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టడం, అట్లానే మిగతా వాళ్ళకి టైం లేకుండా సడన్గా ఎన్నికలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఎక్స్ ఫ్యాక్టర్స్ కింద మనం బ్రాడ్గా మాట్లాడుకోవటం జరిగింది. ఇంకో ఎక్స్ ఫ్యాక్టర్, అందరం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎంతసేపటికి మొత్తం 74-75 లక్షల ఓటర్లు ఉంటాయి ఇక్కడ జిహెచ్ఎంసీలో. దాదాపు 16 నుంచి 18 లక్షల ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇది ఒక అంచనా. మరి వీళ్ళు ప్రధానంగా ఈ ఫ్యాక్టర్ని ఎక్కువ ఫోకస్ చేయటం జరుగుతూ ఉంది. ఓకే, ఎందుకనంటే ఎక్కువ మంది ఎవరైతే ఓట్ బ్లాక్గా ఉంటుందో వాళ్ళని గురించి రకరకాల ఎన్నికల్లో అంచనాలు వేసుకోవటం, వాళ్ళ కోసం ప్రయత్నం చేయటం అనేది సహజం ఎవరికైనా సరే. అదే టైంలో ఒక నార్త్ ఇండియన్స్ కూడా దాదాపుగా 3 నుంచి 4 లక్షలు ఉంటారనేది ఒక అంచనా. అఫ్కోర్స్ అది నేను అనుకోవటం 74 లక్షల పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు. కాకపోతే మిస్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్ర మూలాలు ఉన్నవాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు దాదాపుగా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉంటారు. 15 నుంచి 16-17 లక్షల దాకా ఉండొచ్చు అనేది, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎటు ఓటు అయిపోతున్నారు? ఇంతవరకు మనం దీని గురించి ఆలోచించుకోవాలి. అనుకోకుండా ఈసారి ఎన్నికల్లో అసలు ఇది ఫ్యాక్టర్గా ఎవరు గుర్తించట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే కొంతమేరకు కేటీఆరే దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది మిగతా వాళ్ళకి, బీజేపీ కన్నా. ఎందుకనంటే ఇది మేజర్ ఫ్యాక్టర్. 15 లక్షల పైన, 74 లక్షల 15 లక్షల పైన అంటే దాదాపు 20% పైన ఓట్లు ఉన్న సెక్షన్ ముస్లిమ్స్ గురించి ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో, ఆంధ్ర రూట్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎటు ఓటు అయిపోతున్నారు అనేది కూడా చాలా ముఖ్యంగా మనం ఆలోచించుకోవాలి. ఇంతకుముందు వాళ్ళు ఎక్కువగా ఈ డివిజన్ టైంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన టైంలో న్యాచురల్గా వాళ్ళు ఆంధ్ర దీనివైపు వాళ్ళ ఆలోచనలకు దగ్గరగా ఉంటాం, కేసీఆర్కు వ్యతిరేకంగా ఉంటాం. కేసీఆర్కు వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఆంధ్ర నాయకులతో పాటు ఆంధ్రులు రాక్షసులను మాట్లాడటంతో అప్పుడు వ్యతిరేకత ఉండేది కేసీఆర్ మీద. అంత మాత్రాన వాళ్ళకి మిగతా వాళ్ళ మీద ఏం ప్రేమ ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రధాన పక్షాలు ఏంటి ఎన్నికల్లో? కాంగ్రెస్. అది కాకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇక్కడ అసలు బాగలేదు, అది వేరే విషయం. అసలు ఈ ఫ్యాక్టర్ కాకుండా అసలు ఆంధ్రులు కాంగ్రెస్కి ఓటేసే పరిస్థితి అనేది ఈ జనరేషన్లో జరగదు. ఎందుకంటే వాళ్ళకి అసలు కోపం అంతా కాంగ్రెస్ మీదే, విభజన జరగటం అనే దాని మీద. సరే, అది పోయిన తర్వాత బీజేపీ మీద ఏమన్నా ప్రేమ ఉందా అంటే, బీజేపీ మీద విభజన అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని దాదాపుగా 5 సంవత్సరాలు బీజేపీకి వ్యతిరేకంగా ఆ సెంటిమెంట్, యాంటీ బీజేపీ సెంటిమెంట్ కూడా కొనసాగిన పరిస్థితి ఉంది ఆంధ్రాస్లో. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఏదైతే ప్రధాన పక్షాలు ఉన్నాయో వాటిలో దేని మీద కూడా వీళ్ళకి స్పెషల్గా ఒకవైపు మొగ్గే అవకాశం అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి మనకి ఉండటానికి అవకాశం లేదు. అప్పట్లో ఏ పార్టీలు వీళ్ళకి ప్రధానంగా పోలరైజ్ అయినాయి? మేజర్గా టీడీపీ, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ,
ఇది కూడా మేజర్ ఫ్యాక్టర్. కొంత మేరకు పవన్ కళ్యాణ్, కొంత ఫ్యాక్షన్. ఈ మూడే కదా మేజర్ ఫ్యాక్టర్స్ దీంట్లో. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ అసలు వీళ్ళు ఎట్లున్నారు, ఎక్కడున్నారు? ఇది ఒకసారి ఆలోచించుకుంటే ప్రధానంగా మనకి తెలిసినటువంటి ప్రాంతాలు 1 కూకట్పల్లి, 2 షేర్లింగంపల్లి, 3 ఎల్బీ నగర్ అంటే వనస్థలిపురం, అవన్నీ కూడా ఎల్బీ నగర్ కిందకు వస్తాయి. తర్వాత చిక్కటపల్లి ప్రాంతం, ఇక్కడ ఇట్లా చాలా పెద్ద ఏరియాస్లోనే ఇవన్నీ నేను కొన్ని ప్రాంతాలే చెప్పాను, ఇంకా కూడా ఉన్నాయి చాలా. సో వీటిల్లో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడున్నారు ఈ ఎమ్మెల్యేలు అంటే షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్ అందరూ ఎమ్మెల్యేస్ వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు. సో కాబట్టి అదొక ఫ్యాక్టర్గా చూసుకున్నప్పుడు 2014లో విభజన నుంచి జరిగి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత వీళ్ళని దగ్గరకు తీసుకోవటానికి కొంత ప్రయత్నం టీఆర్ఎస్ చేసినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా కేటీఆర్ సిటీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత తను కొంచెం ఎడ్యుకేటెడ్, మాట్లాడే భావాలు, తను అసలు చదువుకుంది కూడా గుంటూరులో చదువుకోవటం, తర్వాత ఫ్రెండ్స్ కూడా తనకు బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఉంటాం. దాంతో కొంచెం ఏరియాస్లో ఇతను పర్వాలేదు, కేటీఆర్ కొంచెం బ్రాడ్గా ఉంటాడు అనే భావన కేసీఆర్ మీద ఇప్పటికీ మారుతుందని నేను అనుకోను, కానీ కేటీఆర్ విషయంలో కొంత మార్పు వచ్చిందని జల్లగా ఉన్నటువంటి టాక్ అది. సరే, అది కేటీఆర్ కూడా దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయడానికి బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏంటి, ఆయన పబ్లిక్ మీటింగుల్లో చూడండి, ఎక్కడెక్కడైతే వెళ్తున్నాడో లేకపోతే ఇంటర్వ్యూస్లో కూడా ఆయన మాట్లాడే దాంట్లో ఒక పాయింట్ మోడీని గురించి చెప్తూ ఒకటి స్ట్రెస్ చేస్తుంది. ఏంటంటే ఆంధ్రాకి ఏమి ఇచ్చాడు, చెంబుడు నీళ్లు, కొంచెం మట్టి తీసుకొచ్చి ఇవ్వటం తప్పితే అనేటువంటి మాటలు ఆయన చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కన్సిడరబుల్గా ఆంధ్రా ఫ్యాక్టర్ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలా సెంటిమెంట్ అనే భావం కేటీఆర్ ఎక్కువ మాటల్లో కనపడతా ఉంది. ఇది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ మరి నాకైతే అర్థం కాలేదు. బండి సంజయ్ మాట్లాడే భాష నేను కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను వరుసగా 3 ఎపిసోడ్లో బండి సంజయ్ ప్రచార సరళిని విమర్శిస్తూ మాట్లాడాను. ఎపిసోడ్లో ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి కామన్ పూర్ పీపుల్, హిందూ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బస్తీల్లో ఎవరైతే ఉంటున్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళేమనుకుంటున్నారో అదే లాంగ్వేజ్ బండి సంజయ్ మాట్లాడాడు అనేది ఒక ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. కాబట్టి బస్తీల్లో పెద్ద వ్యతిరేకత లేదు ఆయన మాట్లాడిన దాని మీద. ఒక విధంగా సానుకూలతే ఉన్నట్టుంది. అది మంచిది కాకపోవచ్చు, మంచి వాతావరణం కాదు ఆయన మాట్లాడింది, కానీ దాని మీద సానుకూలత ఉంది. ఏది బస్తీల్లో నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా. కాకపోతే ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు, ఢిల్లీ నుంచి విపరీతమైన జాతీయ నాయకులను తీసుకొస్తున్నారు, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి తీసుకొచ్చారు, బాంబే నుంచి అంటే మరాఠవాడ వాళ్ళు ఉన్నారని, మరాఠా వాళ్ళు ఉన్నారని, కన్నడిగలు ఉన్నారని తీసుకొస్తున్నారు, హిందీ వాళ్ళు ఉన్నారని ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ దాదాపుగా 20% ఉన్న ఆంధ్రా ఫ్యాక్టర్ని ఇగ్నోర్ చేసినట్టుగా అనిపిస్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకనంటే మరి వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆంధ్రా నుంచి స్పెషల్గా లీడర్స్ అని తీసుకొచ్చి ఫోకస్ చేసింది నాకైతే ఏం కనపట్ల. ఒక్కటేంటంటే పవన్ కళ్యాణ్ని సహాయం కోరారు, ఆయన విత్డ్రా చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేశారు, అది ఒక్కటే కనపడతా ఉంది నాకు. అంతకు మించి బీజేపీ పెట్టిన స్పెషల్ ఎఫర్ట్స్ ఏంటి? వాళ్ళ బీజేపీ వాళ్ళు అక్కడున్న లోకల్ లీడర్స్ కొంతమంది ఇక్కడికి వచ్చి మాట్లాడుండొచ్చు, అది పెద్దగా రాలేదు. ఒక ఐడెంటిఫైడ్ విజిబుల్ ఫిగర్స్ ఎవరో వచ్చేసి ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చి బీజేపీ కోసం ప్రచారం చేసిన వాళ్ళు లేరు. అది వ్యూహాత్మకం, వాళ్ళ వ్యూహంలో భాగమా నాకు తెలియదు. ఎందుకనంటే ఒకటి అందరూ అనుకోవటం ఏంటంటే, లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేయబట్టే అది కేసీఆర్కి అడ్వాంటేజ్ అయింది, అది తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా రెండోసారి అధికారంలోకి రాగలిగాడు అనేది ఒక అంచనా. అందుకనే బీజేపీ కావాలని చెప్పి ఈ ఆంధ్ర ఫ్యాక్టర్ని ఓపెన్గా ఫోకస్ చేయకుండా ఉందా? అయి ఉండొచ్చు, మనకు తెలియదు అది ఏంటనేది. ఆంధ్రాలో కూడా అందరూ ఒకలాగా లేదు. ఇప్పటికీ ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఆంధ్ర భావాలు వాళ్ళతోటి కనెక్షన్స్ ఉంటాయి.
కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఓటు హక్కు వచ్చిందనుకోండి, సెకండ్ జనరేషన్ పీపుల్, వాళ్ళెవరికి కూడా అంతగా ఆంధ్ర తెలంగాణ మీద అంత ఉండే అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే సీన్ రివర్స్ అయినట్టుంది తెలంగాణ ఉద్యమానికి ఇప్పటికీ. అప్పుడు ఈ బస్తీ పీపుల్ అందరూ కూడా మొత్తం తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఇప్పుడు బస్తీ పీపుల్ ఏమో వస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి మెజారిటీ బీజేపీ వైపు ఉండే అవకాశం కనపడుతుంది. కానీ ఎడ్యుకేటెడ్ అండ్ ఎలైటెడ్ పీపుల్, కేటీఆర్ తన దీంట్లో మాట్లాడే హుందాగా మాట్లాడటం అనేది కనపడింది. దీంట్లో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడినవి కరెక్టా అంటే ఖచ్చితంగా కాదు. దానికి నేను చెప్పగలను. నేను అదివరకే ఒక ఎపిసోడ్ చేశాను, ఏ విధంగా కేటీఆర్ బ్లఫ్ చేస్తున్నాడు పన్నుల విషయంలో, చాలా అది మంచి ఆలోచన కాదు అని. బట్ ది వే హీ టాక్డ్ కొంతవరకు ఎలైటెడ్ పీపుల్ని, ఎలైటెడ్ సెక్షన్స్ని తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం జరిగింది. అంతవరకేనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాస్ కూడా ఎక్కువ భాగం కేటీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? ఇది అంతుపెట్టని సమస్య. అదే టైంలో బీజేపీ మీద అప్పుడున్న వ్యతిరేకత ఇప్పుడుందా అంటే లేకపోవచ్చు, వీ కాంట్ సే. సో కాబట్టి ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయంటే, ఇది అసలు ఈ ఆంధ్ర ఫ్యాక్టర్ని కావాలని ఇగ్నోర్ చేశారా, లేకపోతే వ్యూహాత్మకంగానే అది విజిబుల్గా లేకుండా చూసుకున్నదా బీజేపీ అనేది మనకు తెలియదు. బట్ కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా దీని మీద మాత్రం హైలైట్ చేస్తా వాళ్ళ సెంటిమెంట్ ఉపయోగించుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఒకటి, మోడీ ఏమి ఇవ్వలేదు ఆంధ్ర క్యాపిటల్కి అని చెప్పటం, మేము అందరినీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని తరతమ భేదం లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పాం, ఆ పద్ధతులను ప్రయత్నం చేస్తున్నామని చెప్పటం, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్లో ఉండటం, మరి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఆలోచనలో మార్పు వచ్చి ఆంధ్ర ఫ్యాక్టరు నేను అనుకోవటం రెండు వైపులా డివైడ్ అయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది. బట్ టీఆర్ఎస్ మీద అదివరకు ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఆంధ్రాస్లో లేదనేది ఒకటి అర్థమవుతా ఉంది. అల్టిమేట్గా ఇప్పుడు ఆంధ్రాస్ ఆర్ గోయింగ్ టు బి క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్. ఎందుకంటే ముస్లిమ్స్ వేస్తారు అందరికీ తెలుసు, ఖచ్చితంగా మజిలీస్ ఉన్న చోట అక్కడ వేస్తున్నారు, లేని చోట టీఆర్ఎస్కి వేస్తున్నారు. నార్త్ ఇండియన్స్ న్యాచురల్గా బీజేపీకి ఎక్కువ వేస్తారు. లోకల్ తెలంగాణ మెజారిటీ పీపుల్ ఇప్పుడున్న దీని ప్రకారంగా అయితే వాతావరణంలో ఈసారి ఎక్కువ బీజేపీకి వేయొచ్చేమో బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళు, పూర్ పీపుల్ అని అనిపిస్తూ ఉంది. ఆంధ్ర సిటీ వేస్తారో ఎవరికి అర్థం కావట్లేదు, అంటే నా వరకు నాకు అంచనాకు రాలేకపోయాను. సో కాబట్టి ఇది స్ప్లిట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. టీఆర్ఎస్ మీద అదివరకు ఉండే వ్యతిరేకత లేదు, బీజేపీ మీద స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడున్న వ్యతిరేకత ఇప్పుడు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, జగన్ కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. సో కాబట్టి ఏం జరుగుతుందనేది తెలియదు. ఈ ఆంధ్ర ఫ్యాక్టర్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ కాన్స్టిట్యూంట్ జగన్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాస్లో. జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో అది కూడా ఈ ఆంధ్ర ఓటింగ్ దీని మీద, హైదరాబాద్ సిటీ ఓటింగ్ మీద కొంత ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. సో ఆంధ్ర ఫ్యాక్టర్ అనేది ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. కాబట్టి చివరికి ఇదే మేజర్ ఎక్స్ ఫ్యాక్టర్ అయిపోయి హైదరాబాద్ ఎలక్షన్స్ని డిసైడ్ చేస్తుందా అనేది కూడా ఒక సందేహం అయితే నాకు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు రామ్ టాక్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం.